అబ్బా అబ్బా నొప్పి. చాలా నొప్పిగా ఉంది నీలమ్మ. విఠలాచార్య సినిమాలో విచిత్రమైన శిక్షలేసినట్టు ఆ ముసుగు వీరుడు నా చేతుల్ని ఎలా చేశాడో చూడు నీలాంబరి. చూడు. ఏది చూస్తా. ఎలా ఉందండి? బాగుందా? అమ్మా నొప్పి. వదిలు వదిలివే. నొప్పిగా ఉంది. నొప్పి. ఇప్పుడు నేనేమన్నానని నన్ను ఏడిపిస్తున్నావు? నేను చంద్రముఖినని తెలిసిన వెంటనే ఎవరిని బ్రతకనివ్వనంటే. అంటే అంటే నన్ను కూడా చంపేస్తావా ఏంటి? నీకు హెల్ప్ చేయడం పాపం అయిపోయింది. నేను చేసేవే పాపాలు. వాటికి పాలు పోస్తూ సాయం పట్టడం పాపం కాకపోతే పుణ్యం అవుతుందా? పైగా నా శత్రువైన రాంగ్ కాల్ రాస్కల్ గాన్ని ముసుగు వీరుడని పొగుడుతావా? ఓ, నీకు అక్కడ మండిందని నాకు తెలుసు. ఏదో ఫ్లోలో అన్నానులే. వాడేమైనా నా ఫేవరెట్ హీరోనా? నా మొగుడే శోభన్ బాబులా ఉంటాడు. ఇక నాకు ఇంకో పురుషుడు ఊసెందుకులే తల్లి. ఆ రాస్కల్ ప్లాన్ కనిపెడతానని తీసుకెళ్లి చేతులు ఇరుక్కునేలా చేసి ఇప్పుడు పుచ్చిపోయేలా చేశావు. నువ్వు అనవసరంగా వాడిని రెచ్చగొట్టావు. వాడు సాడిస్ట్ లా ఉన్నాడు. వాడు కసి తీర్చుకున్నాడు. నీ విషయంలో వేలు పెట్టినందుకు నా చేతికి కూడా శిక్ష పడింది కదా. ఇక నీకొక నమస్కారం. నీ జోలికి రాను. నా పనేదో నేను చూసుకుంటాను. అలా అంటే నాకు ఎవరు హెల్ప్ చేస్తారా ఆంటీ? సాయం చేసినందుకు నువ్వే ప్రతిఫలం ఇస్తావో నాకు తెలీదా? గుడి దగ్గర నిప్పులు తొక్కుతూ నన్ను కూడా అందులోకి లాగేసుకున్నావు. ఇప్పుడు నీకు పడే శిక్షలో నాకు కూడా వాటా ఇచ్చావు. రేపు ఇంకేం జరుగుతుందో, నేనెలా బలైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది నీలాంబరి. లైట్ తీసుకో ఆంటీ. లైఫ్ అన్నాక ఇలాంటి రిస్కులు తప్పవు. వద్దు బాబోయ్, నీకు శతకోటి వందనాలు. చేతులు బావుంటే దొరికిందల్లా తీసుకుని తినొచ్చు. ఈ చేతులు కూడా పోతే కుక్కలా గిన్నెలో మూతి పెట్టి తినాలి. ఈ బతుక్కిది అవసరమా? ఎవరు? వాడేనా? వాడే. ఒక నిమిషం ఉండు. హలో హలో. నీ చిమ్మడిపోను. నీ కాళ్ళకి పక్షవాతం రాను. నీ చేతులకి కుష్టొచ్చి గజ్జలు కట్టుకుంటూ బస్టాండ్లో అడుక్కుంటావురా. ఓ భవానీ ఆంటీ. నేను 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 నీ కాంటినెంట్రా. ముదనష్టపు ఎదవా. రేయ్, చిత్ర విచిత్ర శిక్షలు వేయాలన్నా దౌర్భాగ్యపు ఆలోచనలు ఎలా వస్తాయరా నీకు? డోంట్ వరీ ఆంటీ. చంద్రముఖితో చేతులు కలిపినందుకు నీ చేతులకు ఆ మాత్రం మసాజ్ చేయాలి. రే 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 రే, అయ్యో, ఇది నీకు మసాజ్లా అనిపిస్తుందిరా ఎదవా. అంటే ఒకసారి ఇటువా. ఒరే ఒరే పిచ్చాడా, నువ్వు కనపడితే బతకవు చెప్తున్నా. పారిపో ముందు. బేబీ, పరిగెత్తుకుంటూ రావాల్సింది నువ్వు. ఇంకా 4 రోజులే టైం ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,